హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక సరికొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. మరి ఆలస్యం ఎందుకు, దాని వివరాలు తెలుసుకుందాం రండి. ఏపీలో చూడచక్కని కోట గుత్తికోట. రాచరిక దర్బాన్ని చూడాలనుకుంటే సీమ దుర్గాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన గుత్తి దుర్గాన్ని తప్పక సందర్శించాలి. ఈ కోటలోని ప్రతి అణువుకు ఓ చరిత్ర ఉంది. ఆసక్తిగా చూస్తే ప్రతిదీ అద్భుతంగానే కనిపిస్తుంది. అక్కడున్న శాసనాలను బట్టి క్రీస్తు శకం 7వ శతాబ్దంలో నిర్మితమైన ఈ కోట శత్రు దుర్భేద్యంగా ఖ్యాతిగాంచింది. కోట శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత కనుచూపు మేర కనిపించే ఎత్తైన రాతి గోడలు ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను మరిపిస్తాయి. ప్రకృతి రమణీయమైన అందాలతో చూపర్ల మనసు దోచేస్తున్న ఈ కోటలో 101 బావులు, 15 ముఖద్వారాలు, గజశాలలు, గుర్రపుశాలలు, చీకటి గదులు, దర్బార్ మంటపం, సొరంగాలు ఇలా అనేకం ఉన్నాయి. మరాఠులు, విజయనగర రాజులు, చాణక్యులు, చోళులు ఇలా 22 రాజవంశాలు పాలించాయి. ఎప్పుడన్నా కుటుంబంతో సహా బయటకు వెళ్ళాలంటే అందమైన, చూడచక్కని, చూడక తప్పని ప్రదేశాల్లో ఒక్కటిగా ఉన్న గుత్తికోటను సందర్శిస్తే మనతో పాటు చిన్నారుల మేధో విజ్ఞాన వికాసానికి బాటలు వేసినట్లు అవుతుంది. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. అయినా అలనాటి గుర్తులు కొన్ని రాతి కోటల రూపంలో చాలా చోట్ల కనిపిస్తాయి. నాటి చారిత్రక ముచ్చట్లను మనకు వినిపిస్తాయి. రాయలసీమలోని రాళ్లగుట్టల మాటన దాగిన గుత్తికోట అందుకు ఓ నిదర్శనం. శతాబ్దాల చరిత్రకు ఇది నిలువెత్తు సాక్ష్యం. గుత్తికోట అనంతపురం నగరం నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుత్తి ఆర్టీసీ బస్టాండ్ నుంచి 3 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత కోట ప్రవేశ మార్గం కనిపిస్తుంది. ఎదురుగా ఉన్న 2 పురాతన ఉక్కు ఫిరంగులు ద్వారానికి ఇరువైపులా పహారా కాస్తున్నట్లు కనిపిస్తాయి. ఎండా వానలకు చెక్కు చెదరకుండా ధీటుగా నిలబడిన వాటిని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. అటు ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంటుంది. సుమారు 300 అడుగుల ఎత్తులో ఉన్న కోటను చేరుకునేందుకు కాలినడక తప్పదు. స్థానికంగా గుత్తికోటగా పిలువబడే ఈ దుర్గం ప్రాచీన నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఎంతో ఆకట్టుకుంటుంది. కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కోటని పరిశీలించినప్పుడు అదో 3D పిక్చర్ల గోడలు పెద్దవిగా చిన్నవిగా కనిపిస్తాయి. కోటను కబళించినట్లుగా గోడలు ఉంటాయి. దీన్ని పశ్చిమ చాళుక్యుల కాలంలో నిర్మించారట. విజయనగర రాజుల శాసనంలో గుత్తికోట రాజదుర్గంగా కీర్తించబడింది. విజయనగర రాజుల పాలనంతరం కుతుబ్ షాల ఆధీనంలోకి చేరింది. కోటలో మొత్తంగా 108 బావులను తవ్వారని స్థానికులు చెబుతుంటారు. అయితే కోటలో ప్రస్తుతం 10 బావుల వరకు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ దుర్గం సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రస్తుతం ఉన్న బావుల్లో కొన్నింటిలో పుష్కలంగా నీరుంది. వాస్తవానికి అనంతపురం జిల్లాలో భూగర్భ జలాలు చాలా లోతులో ఉంటాయి. గుత్తిలో దాదాపు 150 అడుగుల లోపలే భూగర్భ జలాలు ఉన్నాయి. అయితే ఇంత ఎత్తులో ఉన్న ఈ రాతి కొండల్లో నీరు ఉందంటే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. అంతేకాదు ముఖద్వారాలు కూడా దాదాపు 100 వరకు ఉండేవట. కానీ ఇప్పుడు అన్ని కనపడవు, శిథిలమైపోయాయి. గోడలకు ఉన్న దర్వాజాల్లో చాలా వరకు ఇప్పటికీ దృఢంగానే ఉంటాయి. కొండను ఎక్కేటప్పుడు అలసటతో సేద తీరేందుకు ఏ రాయి మీద కూర్చున్నా సరే చల్లగా ఉంటుందట. కొండ ఎక్కేటప్పుడు మధ్యలో గుర్రాలను కట్టేసుకునే స్థలం ఉంటుంది. ఆ ప్రదేశం బల్లపరుపుగా విశాలంగా ఉంటుంది. గుర్రాల కోసం నిర్మించిన ఈ భవనం చతురస్రాకారంలో ఉంటుంది. ఈ భవనానికి ముందు అక్కడక్కడ 2-3 కానుగ చెట్లు ఉంటాయి. వాటిని చూస్తే నేటికి అక్కడ ఎవరైనా నివసిస్తున్నారేమో అన్న సందేహం కలుగుతుంది. కొంతమంది ఈ ప్రదేశంలో అదో రకమైన గుర్రాల వాసన ఇప్పటికీ వస్తుందని చెబుతుంటారు. రక్షక గోడ ఎత్తు 20 అడుగుల పైనే ఉంటుంది. గోడలపై శత్రువులను గమనించేందుకు సైనికులు ఏర్పాటు చేసుకున్న రంధ్రాలు ఎంతో ఆలోచింపచేస్తాయి. ఈ రంధ్రాలు ఎలా ఉంటాయంటే చూసేది ఒక దగ్గర నుంచి అయినా 180 డిగ్రీల కోణంలో చుట్టుపక్కల వారు కనిపించేలా 4-5 రంధ్రాలను ఏర్పాటు చేసుకున్నారు. దీనివల్ల శత్రువులు ఏ దిక్కున ఉన్నా కూడా తల బయట పెట్టుకోకుండానే చూడగలిగి శత్రు సైన్యాన్ని మట్టి కరిపించవచ్చు. ఈ గోడల వెంబడి కొండలపై శిఖరాగ్రాన ఆకాశాన్ని తాకేలా కనబడే గుండ్రటి ఆకారంలో బుర్జులు ఏర్పాటు చేసుకున్నారు. వీటిని ప్రతి 100 మీటర్ల దూరంలో ఒకటి లెక్కన నిర్మించుకున్నారు. కొన్ని చోట్ల నలుదిక్కుల దగ్గరే కొండ చర్యలపై బుర్జులను ఏర్పాటు చేసుకున్నారు. బహుశా అవి రాజులు ఉండే ప్రాంతం కాబోలు. ఎందుకంటే అక్కడ నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చేవారు చాలా స్పష్టంగా కనబడతారు.
కోట పైభాగాన గుప్త నిధులు దాచుకునే ఓ గది ఉంది. అందులో చాలా వరకు తవ్వకాలు జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ప్రదేశాన్ని నిశితంగా పరిశీలిస్తే పూర్వీకులు ఆ గదికి రాళ్లతోనే డోర్ లాక్లను ఏర్పాట్లు చేసినట్లు అర్థమవుతుంది. భవనం ముఖద్వారం ఒకవైపు గోడలో రాతి డోర్ లాక్లను ఇప్పటికీ మనం చూడవచ్చు. ఈ గది కొండపై నడిచేటప్పుడు దూరం నుంచి కనపడదు. దగ్గరకు వెళ్లి చూస్తేనే అది ఓ గది అని అంచనాకి వస్తాం. చిన్నపాటి గుహలా కనిపించే ఈ ప్రదేశం నడిచే నేల కంటే ఇంకా దిగువలో చుట్టుపక్కల చెట్లు పచ్చికతో ఉంటుంది. బయటకు చూసేందుకు చిన్న గదిలా కనిపించినా లోపలికి వెళ్తే అర్ధచంద్రాకారంలో పలు గదులు లోపలికి ఉన్నాయి. మొత్తంగా ఈ పురాతన కట్టడాలను చూస్తే వందల ఏళ్ల క్రితమే మానవుల్లో ఎంత నైపుణ్యం దాగి ఉండేదో తెలిసిపోతుంది. 4 కొండలపై కవచంగా ఏర్పాటు చేసుకున్న గోడను దాటి రావడం శత్రువులకు అంత సులువు కాదు. గుత్తికొండ కోటను సందర్శించకపోతే ఎన్ని చారిత్రక విషయాలు మిస్ అయ్యేవాళ్ళమో అర్థమవుతుంది. మరెందుకు ఆలస్యం? మీరు గుత్తికోటకు వెళ్లేందుకు సిద్ధమవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.